విజయవాడ జిల్లా జైలు అధికారులపై వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ సంచలన ఆరోపణలు చేశారు. జైల్లో వంశీని శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వంశీపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనన్నారు. వంశీకి టైల్ బోన్ ఫ్రాక్చర్, బ్రీతింగ్ సమస్యలున్నాయని చెప్పారు. నేరం రుజువు కాకుండానే వంశీని శిక్షిస్తున్నారని మండిపడ్డారు. కరుడుగట్టిన నేరస్తుని చూసినట్లు వంశీని చూస్తున్నారని ఇది కరెక్ట్ కాదన్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యి మాకు ఓన్గా మా అరుణ మెమోరియల్ ట్రస్ట్లో మా సొంత డబ్బుతో అన్ని కోట్లు ఖర్చు పెట్టి మేము సర్వీస్ చేస్తుంటే ఈరోజు జస్ట్ 20,000 కోసం ఆ కంప్లైనెంట్ సత్యవర్ధన్ అనే అతన్ని మేము ఎక్స్టార్షన్ చేశాము అని పెట్టారు. అది ఎంతవరకు నమ్మసక్యం అనేది నాకు అర్థం కావట్లేదు. జస్ట్ 20,000 కోసం అలా ఆ కేసు చాలా ఇదిగా ఫ్యాబ్రికేట్ చేస్తూ ఉన్నారు. ఆ అబ్బాయి మీద ప్రెషర్ తీసుకొచ్చి మనము 20,000 కోసం ఆ అబ్బాయిని అబ్డక్ట్ చేశామని అలా చాలా డిఫరెంట్గా ఫాల్స్ అలిగేషన్స్ తో ఫ్యాబ్రికేట్ చేసేస్తా ఉన్నారు. అండ్ మనము ఇక్కడ పోలీస్ థ్రెట్ ఉంది.